హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. అందరు బాగున్నారు కదమ్మా? ఆనందంగా హ్యాపీగా ఉండాలని మీరందరూ నేను కోరుకుంటున్నాను. నేను మంచిగా ఉన్నాను. ఈరోజు మీకు చికెన్ 65 వంటకం చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. రండమ్మా. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులో కొంచెమంత ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, జీరా పొడి, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి ముందు బాగా కలపాలన్న దీన్ని. ఫస్ట్ కోటింగ్ అన్నమాట ఇది. కలిసిన తర్వాత కార్న్ఫ్లోర్, మైదా, ఒక నిమ్మకాయ, ఒక చెక్క, ఒక ఎగ్గమ్మ, వేసి మళ్ళీ బాగా కలపాలి. కలిపి ఇవి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలమ్మా. కలిపాక కడాయి పెట్టి స్టవ్ వెలిగించేసి ఆయిల్ కూడా పోసి ఉంచాను. ఇది కాగాక మనము ఇవి వేయాలన్నమాట. మంచిగా మ్యాగ్నెట్ అయిందమ్మా. మంచిగా కలిపేసాను. కాగిన రైస్ కొన్ని వేసి నిదానంగా కాల్చుకోవాలమ్మ. ఇవి వేయాక మళ్ళీ 2 సార్లు 3 సార్లు వేద్దాం. ఆగుతున్నాయి అమ్మాయిస్, మంచిగా ఆగుతున్నాయి. బాగా ఎర్రగా వచ్చేస్తాయి. అప్పుడు తీసి అందులో వేద్దాం. కొంచెంగా వేపుకోండి. ఎవరైనా సరే కొద్దిగా వేపుకుంటే మంచిగా కాలుతాయి, బాగా ఉంటాయి. మైసు అవుతూ ఉంది. ఇంకాసేపు అయితే అయిపోతాయి అన్నమాట. కొంచెం కలర్ మారాలి. కలర్ వచ్చాయి మైసు. తీసుకున్నాము ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు,
అన్నీ ఇలా వేపాలమ్మ, వేపు వేస్తే బాగుంటుంది. కరివేపాకుతోటి మంచి టేస్ట్ అనమాట. గుమగుమలాడుతుంది కరివేపాకు కంపల్సరీ. 65లో కరివేపాకు కంపల్సరీ వేయాలి. లాస్ట్లో కొన్ని కాజులు కూడా వేస్తున్నా. అయిపోయిందమ్మా, ఇస్తే తీసేస్తున్నా. చికెన్ 65 తయారైపోయిందమ్మా. ఇది అందరూ తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.